ఈ కార్యక్రమం మొత్తం కూడా చైర్మన్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఈఓతో పాటుగా అసిస్టెంట్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనర్లు మరియు పట్టణ ఎవరైతే దాతలందరూ ఉంటారో కొంత ఆర్గనైజింగ్ కమిటీ పేరు మీద తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ దాతలందరినీ కూడా కలిపి ఒక నిర్వహణ కమిటీతో ఇక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా మేమంతా కూడా మీలాగా భక్తుల్లాగానే ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకటే ఉద్దేశం, ఇందులో ట్రాన్స్పరెన్సీ దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్థిక బరువు పడొద్దని, గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు తప్పులు లేకపోతే పద్ధతి ప్రకారం జరగాలని ఆకాంక్ష. ఈ పూర్తిగా దేవాలయానికి సంబంధించి భక్తులకు సంబంధించిన కార్యక్రమం. ఇందులో గౌరవ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గారు కూడా పాల్గొనవచ్చు. రాజకీయ పార్టీకి సంబంధించి అసలు సంబంధమే లేదు. ఓన్లీ దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల్ చైర్మన్, అధికారులు మనందరం కూడా కలిసి భాగస్వాములు అయితే భక్తులు వెంకటేశ్వర భక్తులం కాబట్టి ఈ కార్యక్రమ నిర్వహణకి దాదాపు వీళ్ళు గతంలో జరిగినటువంటి దాని ప్రకారంగా ఆదాయం లెక్కలు లేవు, కానీ ఎవరైతే ఇచ్చారనే లెక్క లేదు. ఆదాయానికి మాత్రం లెక్క లేదు, కానీ ఖర్చుకు లెక్క. ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్స్ కావచ్చు, గ్రానైట్ అసోసియేషన్ కావచ్చు, కిరాణా వర్తక సంఘం కావచ్చు, లేదా ఇతర ముఖ్యమైనటువంటి ఆర్థికంగా ఆ ధనలక్ష్మి కటాక్షంతో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేరుగా భాగస్వాములు అయితే ఎవరైతే ఇచ్చినా లెక్క ట్రాన్స్పరెంట్ గా ఈ 4 కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకోవడం కానీ ఖర్చు చేయడం కానీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లోపల మేము ఎవరు కూడా భాగస్వామ్యం కావు. కంప్లీట్ అంతా చైర్మన్ గారి నేతృత్వంలోనే అధికారులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పైతుంది. దుర్వినియోగం చేయొద్దు, అధికార దుర్వినియోగం అసలే చేయొద్దు. దాని తర్వాత అట్టహాసంగా ఆడంబరంగా ఎవరి వర్గాలను బలవంతంగా డబ్బులు వసూలు చేసేది కూడా అవసరం లేదు. 30 లక్షలు వసూలు చేసి 3 లక్షల రూపాయలు రికార్డు రాసే అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి కంటపడేటువంటి పెద్దలందరినీ కోరుతా ఉన్నా. నేను ముందుగా నా తరఫున నేను కూడా 5 లక్షల రూపాయలని చైర్మన్ గారికి ఇస్తాను. అట్లనే ఎవరెవరైతే ఆ 7 కొండల వాడి ఆ శిరోకరం కావాలని ధనలక్ష్మి కటాక్ష ఉండి అనేటువంటి వాళ్ళందరి యొక్క కార్యనిర్వాహక కమిటీ అంటే ఎవరెవరు 5 లక్షల రూపాయలు చేసుకొని వాళ్ళు చేసుకుంటే అంతకంటే ఎక్కువ చెప్పిన ఆర్గనైజేషన్స్ వేరు. రైస్ మిల్ అసోసియేషన్, గ్రానైట్ అసోసియేషన్, ఫ్యాక్టరీ అసోసియేషన్ గతంలో ఎవరెవరైతే ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రత్యేకించి నేను కూడా పర్సనల్ విజ్ఞప్తి చేస్తా. అన్న మీరు చైర్మన్ గారి దగ్గర ఇచ్చి ఒక రిసిప్ట్ తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు షీట్ కూడా వెంటనే ఉత్సవాలు అయిపోయి నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. వెంటనే బహిరంగంగా పత్రికల ముందు వచ్చమని చెప్పి కోరుతా ఉన్నా. నిర్వహణకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఆర్టీఓ గారు, ప్రధానమైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, 4 ఆచార్యులు, మాజీ పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఉంటాం మేమందరం. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుని సన్నిధిలో భగవంతుని ఆలోచన మేరకు నడవాలనేటువంటిది నా కోరిక, ఆలోచన. దీని మీద నేను ఊరికనే ఎవరికి పడితే వాళ్ళు ఇష్టమైన డేట్ పెడితే అట్లా చైర్మన్ పెట్టలేదు, చైర్మన్ డేట్ పెట్టమని అడిగినా తప్ప ఎవరిని ఇష్టపరిచే ఉద్దేశం కాదు, ఎవరిని ఆపుదలు చేసి అక్కడిక్కడ రాజకీయం చేస్తున్నాం అనేది అసలే లేదని చెప్తా ఉన్నది ఇట్లా. కాబట్టి అందరినీ కూడా నేను శాసనసభ్యుడు, మాజీ మంత్రిని కోరుతాను, వచ్చింది భాగస్వామిని గమ్మని కోరుతాను. ఓపెన్గా ప్రతిగా బహిరంగంగా ఆహ్వానం చేస్తాను. బండి సంజయ్ గారిని పార్లమెంట్ సభ్యులతో పాటుగా మిగతా ఎవరు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దీనిలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇతోధికంగా ఆర్థిక సహకారం అందించి లేదా కార్యనిర్వాహక లోపల భాగస్వామ్యం తీసుకొని వర్క్ డివిజన్ చేసుకుంటారు. ఎవరు ఆర్గనైజేషన్ దేనికి అందినటువంటిది వాళ్ళ బాధ్యతల్ని చైర్మన్ గారే స్వయంగా బైఫర్కేట్ చేసేది కానీ అనుభవం ఉంది. గతంలో ఉన్నటువంటి అనుభవం అధికారులు కలిసి ఏ విభాగాన్ని అంటే అర్చకత్వము, పూజ అవన్నీ కూడా లోపల వాళ్ళు సంబంధించినటువంటి వేద పండితుల కార్యక్రమం, బయట లా అండ్ ఆర్డర్ ఆర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన అటువంటి ఇష్యూ, మిగతా శానిటేషన్ లేకపోతే క్లీనింగ్ సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ పరంగా ప్రోటోకాల్ తదితర విషయాలకు సంబంధించి రెవెన్యూ కావచ్చు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అవి దేవాలయానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్
బట్టలు కావచ్చు, కానుకలు కావచ్చు, లేదా ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ అవన్నీ కూడా చైర్మన్ పాటు ఎండోమెంట్ కమిషనర్ గారు వారు చూసుకుంటారు. అఖిలాంటి అధికారులకు సంబంధించి మిగతా అందరం కూడా భాగస్వాములు, అందరం కూడా వాళ్ళకు అసిస్ట్గా సహకారం చేయడానికి ఉంటాం. ఇలా పొద్దున్న నాయకులకు వచ్చి సేవ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్న సేవ 500 మంది 500 మంది ఇళ్ళ గ్రూపులు పంచాయతీ రాని చేయకపోవడం పొద్దున 7 గంటలకు 6 గంటలకు బయటకు వచ్చింది అన్న సేవ చేయడానికి మాకు అన్న ఎవరికి రిస్ట్రిక్షన్ లేదమ్మా. ఎవరు భగవంత్ సంకల్పం సేవ చేయడానికి అన్న కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయదని కోరుతా ఉన్నా. ఎవరైనా చేలో కొట్టుడు ఏమందరూ చేసుకోవచ్చు కదా, ఎవరు చేస్తారు ఏం చేస్తారు, రోజు 6-7 రోజులు ఉన్నది, 7 రోజులు ఎవరెవరు సేవలు చేస్తారో దాని ప్రకారంగా అందరికి భాగస్వామ్యం అందరూ రోజు ఈ కార్యక్రమం చేయమని చెప్పి సందర్భంగా నీకోసం షెడ్యూల్ని శ్రీనివాస్ గారు చదివిపిస్తారు చైర్మన్ గారు. నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకోబోతున్న తేదీ 14/2/2024 మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున అధ్యయనోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. తదనంతరం 15/2/2024 మాఘశుద్ధ షష్ఠి గురువారం రోజున ఉదయం 9 గంటలకు స్వామివారికి అంకురార్పణ మరియు శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం శివాలయం పాత బజార్ కరీంనగర్ నుండి పుట్టమ్మను తీసుకురావడం మరియు మధ్యాహ్నం 12:30కు సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 5 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, సాయంత్రం 6:30 గంటలకు శేషవాహన సేవ. మొదటి రోజు కార్యక్రమం ఈ విధంగా ప్రారంభమవుతుంది. రెండవ రోజు 16/2/2024 మాఘశుద్ధ సప్తమి శుక్రవారం రోజున ఉదయం గోపూజ, 8 గంటలకు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, గంటలకు బేరీ పూజ, నిత్య పూర్ణాహుతి పరిహరణ, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారికి చంద్రప్రభ వాహన సేవతోటి రెండవ రోజు కార్యక్రమం పరిసమాప్తి అయి కొంత గతంలో దాతలుగా ఉన్నటువంటి వాళ్ళను ఇంకా కొత్తగా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఆహ్వానించబడ్డ డబ్బులు నేను చైర్మన్ గారి సమక్షంలో ఇస్తాను మీ అందరూ కూడా. ఎందుకంటే ఇది కొత్త భక్తులందరికి సంబంధించి వాళ్ళు వెంకటేశ్వర స్వామి, నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, నేను తిరుపతికి నెలకొకసారి కూడా పోయేటోని, ఎప్పుడు వీలైతే అప్పుడు తిరుపతికి పోతూనే ఉంటాను. కాబట్టి నేను ఉత్సవాలు అయిన తర్వాత అక్కడ ఒక గుడి కూడా కట్టాలని కూడా ఇక్కడ ఆల్రెడీ గుడి గౌరవ మా శాసనసభ్యుడు కమలాకర్ గారు ఆల్రెడీ ఫౌండేషన్ ఇచ్చిన కాబట్టి ఆ నిర్మాణం వారి బాధ్యతలు తీసుకుని దాంట్లో ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. వారు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు, ఇంకా కార్యక్రమం చేయొచ్చు. ఇందులో కూడా ముందు వరుసలో ఉండి మంత్రి పదవి పోగానే எனக்கு ఉపయోగం లేదు. డేట్లు నిర్ణయించడానికి వచ్చినప్పుడు టెంపుల్ వాళ్ళు నిర్ణయిస్తారని చెప్తాను. అంతే తప్ప నేను కూడా ఇది నేను పెట్టే డేట్లు కాదు. గతంలో నిర్వహించినప్పుడు డేట్ల చైర్మన్, ఈఓ, ఎండమెంట్ అంతా వారు లేకుండా వాళ్ళు స్వయంగా ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాదు, ఇది వ్యక్తుల ప్రోగ్రామ్ కాదు, ఇది భగవత్ ప్రోగ్రామ్, వెంకటేశ్వర స్వామి ప్రోగ్రామ్ అనేది. కాబట్టి అందరూ కూడా దయచేసి నేను పెద్ద మనసు చేసుకొని కార్యక్రమ విజయవంతానికి అందరూ కూడా నిండు మనసుతో సహకరించాలని మరొకసారి కూడా నేను అందరూ కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నాను. అలాగే ఈసారి మనకు బండారి మారుతి గారు మొత్తం లడ్డు ప్రజల దాతగా మనకు ముందుకు వచ్చారు. స్వామివారు మనకు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుతున్నాం. శ్రీ గోవిందపతి సేవా సంస్థ వారు 1,16,000 విరాళం ప్రకటించారు. అన్ని నైవేద్యాలతో సహా వచ్చిన భక్తులకు కూడా పొద్దున, సాయంత్రం, రాత్రి వివిధ కార్యక్రమాల తర్వాత భువనగిరి వేణుగోపాల్ కూడా ఈసారి స్వామివారికి అదే విధంగా కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి దాదాపు 25 నుండి 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. అవి ఎంతైనా కానీ భువనగిరి వేణుగోపాల్ గారు ఆ కార్యక్రమానికి స్వామివారికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.